హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. ఈ మధ్య కాలంలో చిన్న పెద్ద తేడా లేదు. ఏంటో మరి అది నాకు ఎలా అనాలో కూడా తెలియట్లేదు కానీ ఎక్కడో ఒక చోట మహిళలకి సంబంధించి ఒక మాట వదిలేస్తున్నారు. కావాలని వదులుతున్నారా, ఆలోచించుకుని వదులుతున్నారా, లేకపోతే ఏముందిలే ఆడపిల్లలే కదా, ఎంత పెద్ద హీరోయిన్ అయినా సరే ఆర్టిస్ట్లే కదా, ముఖానికి రంగు పూసుకునే వాళ్ళే కదా. ఇన్ని మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఇంత చిన్న చూపు ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే ఎదుర్కోక తప్పడం లేదు. అవునంటారా? ఈరోజు నక్కిన త్రినాథరావు గారు మాట్లాడిన మాటలు ఒక మహిళగా ఒక ఆడపిల్లగా అత్యంత బాధాకరంగా అనిపిస్తుంది. అంటే కావాలని మాట్లాడారా, ఏమైనా అనొచ్చులే, ఏముందిలే అని భాష రాదనుకున్నాడులేండి పాపం. ఆయన నేను లోకల్ సినిమా చూపిస్తా మావా సినిమా, రీసెంట్గా డమాకా ఇలాంటి సినిమాలు తీసిన తర్వాత మంచి స్క్రీన్ ప్లే, మంచి రచయిత, డైరెక్షను, ప్రొడ్యూసర్గా అని ఒక పేరు ఉంది ఆయనకి. కానీ బుద్ధి ఉండాలి కదా. బుద్ధి అనేది లేకపోతే ఇట్లాగే జరుగుతుంది. అంశు ఆఫ్టర్ 20 years, ఆఫ్టర్ 20-25 years దాటి ఉంటుంది. మన్మధుడు తర్వాత, రాఘవేంద్ర తర్వాత ఆయన స్టేజ్ మీద ఎక్కి 2 తప్పులు చేశాడండి, ఒకటి కాదు. ఫస్ట్ తప్పు వచ్చి అంశు గురించి మాట్లాడడం. ఆ అమ్మాయి పాప యుఎస్ నుంచి వచ్చి సినిమా ఒప్పుకొని హీరోయిన్గానే సందీప్ కిషన్ గారు, రీతు వర్మ గారు నటిస్తున్న మజాకా అనే సినిమాలో టీజర్ లాంచ్ దానికోసమని ఒక ఈవెంట్ చేశారు. ఈయన డైరెక్టర్ దానికి. సరే వచ్చాడు, స్టేజ్ ఎక్కారు, అందరూ బాగా చేశారు. చాలా ఏళ్ల తర్వాత హీరోయిన్ అంశు మా సినిమాలో నటించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆమె నా ఫేవరెట్ హీరోయిన్. చెప్పు, నేను చెడ్డీలు వేసుకున్న వయసులో మన్మధుని చూశాను అన్నారు. మీ ఏజ్ ఎంత? చెడ్డీలు వేసుకునే వయసులో మన్మధుడా? నేనే చూశానండి. నేను నా ఇంటర్మీడియట్లో చూశాను మన్మధుడు. అంటే నాకన్నా పెద్ద ఉంటాడు ఆయన. అప్పుడు లావుగా, బొద్దుగా, అన్నీ కరెక్ట్గా ఉంది. బాడీ స్ట్రక్చర్ గురించి బాడీ షేమింగ్ అంటారు దీన్ని. 10 మంది ఉన్నారు, మీడియా ఉంది, ప్రెస్ ఉంది, మధ్యలో మూర్తి గారు చెప్పండి అని ఇంకొక ఆయన్ని ఇన్వాల్వ్ చేయడం, ఒక ప్రెస్ రిపోర్టర్తో మాట్లాడడం. అబ్బాయికి అర్థం కాక లడ్డు అంటే ఏంటి అని అడుగుతుంది పక్కన. ఎంత తలగొట్టేసిన తెలుగు సినిమా ఇంత చీప్. అందుకే కదా పక్క జనాలంతా కూడా మన దాని మీద రాళ్ళు వస్తున్నారు ఇలాంటి మాటల వల్ల. ఆడవాళ్ళు అంటే ఇంట్లో మన ఆడవాళ్ళు లేరా? నువ్వు వ్యంగ్యంగా అన్నావా, లేకపోతే కామెడీ కోసం అన్నావా, నవ్వుతూ అన్నావా అనే జనాలకు అర్థం కాదు. పిచ్చోళ్ళ. ఇప్పుడు నువ్వు సారీ చెప్పేస్తే అసలు సరదాగా అయినా కొన్ని మాటలు మాట్లాడకూడదు కదా. అది తప్పు కాదండి. ఆయన మాట్లాడిన మాట పెద్ద బ్లండర్. బాడీ షేమింగ్ ఏం చేశాడంటే, యుఎస్ వెళ్ళిపోయింది, పెళ్ళి అయిపోయిన తర్వాత సన్నగా అయిపోయింది, మాకు ఉండాల్సినవి మేము చూడాలనుకున్నావు ఆమెలో లేవు. నువ్వేం చూడాలనుకున్నావు? అమ్మాయి నీ సినిమాలో ఎందుకు వచ్చింది? ఆ అమ్మాయి నీ సినిమాలో యాక్టింగ్ కోసం వస్తే నువ్వు ఇలాంటి కమెంట్లు చేస్తారా? అది ఎంత దారుణం అండి. అమ్మాయికి అర్థం కాక అమ్మాయి నవ్వుతూ ఉంది, ఇంకేం మాట్లాడాల. రీతు వర్మ తెలుగు అమ్మాయిగా, సందీప్ కిషన్ తెలుగేగా, పక్కన రావు రమేష్ గారు ఉన్నారు తెలుగేగా. అందరు తలలు దించుకున్నారు ఆయన మాట అంటే. నేను బాడీ పార్ట్స్ షేప్స్ పెంచుకోమన్నాను, ఐఎమ్ యూజింగ్ రాంగ్ వర్డ్స్ బట్ ఐఎమ్ సో సారీ అండి, ఇలాగే ఆయన మాట్లాడింది. పర్లేదు, అమ్మాయి మళ్ళీ లావ్ అయింది, అన్ని సైజులు పెద్దగా ఉండాలి అని చెప్పాను. ఇలాంటి మాటలు ఒక డైరెక్టర్ కూతురు లాంటి అమ్మాయా, లేకపోతే చెల్లిలో అమ్మాయో, ఎవరో ఒక సంథింగ్, ఒక ఆర్టిస్ట్, మహిళ ముందు మన తెలుగు సినిమా గర్వపడేలాగా సినిమాలు తీస్తుంది అని చెప్పి అనుకునే దాంట్లో ఇలాంటి వాళ్ళ వల్ల తెలుగు సినిమా ఎంత నీచానికి దిగజారిపోతుందో అర్థమవుతుంది. ముఖ్యంగా ఇప్పుడు అది అంశు గారి విషయం పక్కన పెడదాం, పేరు పక్కన పెడదాం. చాలా మంది డబ్బులు లేకో, లేకపోతే ఫినాన్షియల్గా చితికిపోయో ఇండస్ట్రీకి వస్తున్నారు అని అనుకోవడానికి కూడా లేదు. బాగా చదువుకున్న వాళ్ళు, డిఫరెంట్ రంగాలలో రాణిస్తున్న వాళ్ళు, చాలా మంది హీరోయిన్స్ చూడండి, ఇది ఓన్లీ ప్యాషన్గా చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇష్టమైన అభిరుచికి తగ్గ బిజినెస్ ఏవో ఉంటాయి. ఇప్పుడు తాప్సీ గారు ఉన్నారు, మంచి హీరోయిన్, ఓ పక్క నుంచి ఆమె ఈవెంట్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఒక ప్యాషన్తో ఇక్కడికి వస్తూ ఉంటే అందుకే రావట్లేదండి. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఇతర భాష హీరోయిన్లు కూడా భయపడుతున్నారు ఇట్లా వచ్చి ఇలాంటివి చేస్తా. ఇప్పుడు కాస్టింగ్ కోచ్ అని చెప్పి మనం ఇంత గొడవలు చేస్తున్నారు కదా. డైరెక్ట్గా స్టేజ్ ముందే నువ్వు ఇట్లా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తే ఏ హీరోయిన్ అమ్మాయి నవ్వేసి ఊరుకుందో, లేకపోతే తలదించుకుందో ఊరికే అని చెప్పి అక్కడతో ఆపేయచ్చుగా నువ్వు. సరే, నీ ఫేవరెట్ హీరోయిన్ సినిమా చూసావు, ఫేవరెట్ హీరోయిన్ మళ్ళీ ఇందులో నటిస్తుంది అని ఆనందపడ్డావు,
ఏమండి మూర్తి గారు మనం చెడ్డీలు వెళ్ళినప్పుడు లడ్డులాగా ఉండేదండి, బొద్దుగా ఉండేదండి అని మాట్లాడా. ఓకే ఫైన్ ఫైన్ గుడ్, షీ వాస్ గుడ్ అట్ దట్ టైమ్ అండ్ ఫైన్. ఆ అమ్మాయి హెల్త్ కారణమా, లేకపోతే అమ్మాయి డైట్ తీసుకుందా, లేకపోతే హీరోయిన్లు అంటే ఇలా అమ్మాయి సినిమాలే నటించకూడదు అనుకుంది కదా, మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది ఇప్పుడు. షీ కేమ్ బ్యాక్ అండ్ షీ యాక్టెడ్. లయ గారు కూడా అట్లాగే యూఎస్కి వెళ్ళి ఇక్కడికి వచ్చారు. అవును. అసలు ఇప్పుడు ఇలాంటి కమెంట్స్ చేస్తే ఇంకోసారి హీరోయిన్లు వచ్చి ఎట్లా యాక్ట్ చేస్తారండి? ఇప్పుడు ప్రతి ఒక్క హీరోయిన్ దీనికి స్పందిస్తున్నారు ట్విట్టర్లో. స్పందించాలి. తమన్నా గారు స్పందించారు, ఆండ్రియా గారు స్పందించారు. ఆండ్రియా గారు అప్పుడు నాతో కూడా ఇలాగే బిహేవ్ చేశారు అని చెప్పింది ఆండ్రియా. వై ఆల్ దీస్ కమెంట్స్? ఇవన్నీ ఎందుకు నీకు సినిమాకి? సరే ఇవన్నీ పక్కన పెడితే ఆల్రెడీ అయిపోయినా ఇంకో ఇష్యూని రేకెత్తారు ఆయన. ఏంటి? మన పుష్ప సక్సెస్ మీట్లో అల్లు అర్జున్ గారు రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయి నాకు వాటర్ కావాలి, నాకు కూర్చొని దాహం వేస్తుందని ఒకటి చేసిన దానికి చాలా పెద్ద విషయమైంది. దేశం మొత్తం స్పందించింది దాని గురించి. సేమ్ మిస్టేక్ మళ్ళీ నీ సినిమాలో నటించిన అనుషు గురించి నువ్వు ఇట్లా చెప్పచ్చు. పక్కన ఉన్న రీతు వర్మ పేరు మర్చిపోయావా నువ్వు? పేరు మర్చిపోయి తడబడిపోయి నాకు వాటర్ కావాలి, నాకు దాహం వేస్తుంది అని అంటే ఇక్కడ ఎవరిని మళ్ళీ రెచ్చగొడుతున్నావు నువ్వు? అయిపోయింది కదా ఇష్యూ. అదే అది నిజంగా మర్చిపోయేలాగా అనిపించట్లేదు. అది కావాలని ఏదో 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 చెప్పాలనుకుంటున్నారేమో ఇండైరెక్ట్ గా అనిపిస్తుంది. అదే చెప్తున్నా. నీకు అసలు వై అంత యునో దాన్ని ఏమంటారండి, పొగరు అంటారేమో భాషలో. అంతెందుకు? నువ్వు స్పీచ్ ఇచ్చింది 12 నిమిషాలు నీకు గొంతు ఆరిపోయిందా? డైరెక్టర్గా 24 క్లాప్మెంట్స్ని అరుస్తుంటావుగా మైక్ పట్టుకొని, అప్పుడు గొంతు ఆరిపోలేదా? స్టేజ్ మీదకి వస్తేనే ఆరిపోయిందా గొంతు? అంటే ఈ మధ్య కాలంలో కవరింగ్లు ఎందుకు అని కాదు, ఈ మధ్య కాలంలో సినిమా ఏదైనా వాళ్ళ సినిమాకి పాపులారిటీ తెచ్చుకోవడం కోసమో లేకపోతే పబ్లిసిటీ స్టంట్స్ కిందో చీప్ పనులు చేయడానికి చాలా మందిని చూస్తూ ఉన్నాం. ఇది కూడా ఒక్కసారిగా ఆయన సినిమా ఇప్పుడు అందువల్లే కదా మనం మజాకా సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం, ఆ టాపిక్ గురించి మాట్లాడుకుంటాం. అంటే అలా డైవర్ట్ చేయడం కోసం నెగిటివ్ గా అంతే. ఆ పబ్లిసిటీ స్టంట్ లో భాగంగా ఈయన ఈ పిచ్చి మాటలు మాట్లాడారు. పబ్లిసిటీ స్టంట్ ఏం లేదండి. జనరల్ గా ఏంటంటే ఆయన నిజంగా మర్చిపోయాడేమో నాకు తెలియదు కానీ, బట్ నాకైతే మర్చిపోయాడని అనిపించలేదు. కావాలని ఏదో ఎవరినైనా రెచ్చగొట్టడానికి ఏమైనా చేసినట్టు అనిపించింది. ఇవన్నీ పక్కన పెడితే నువ్వు ఒక స్టేజ్ మీదకి వచ్చి సభాముఖంగా 10 మంది మాట్లాడుతున్నప్పుడు ఒక ఈవెంట్లో ఇంకొకసారి అమ్మాయి ఇప్పుడు నీ టీజరే, ట్రైలర్ ఉంది, సినిమా ఉంది, ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఉన్నప్పుడు ఇవన్నీ ఈవెంట్లో నువ్వు ఇంకేం మాట్లాడతావని భయపడ. ఇంకొకటి ఆయన ధైర్యంగానే చెప్తున్నారుగా, నేను ఇలా చెప్పాను ఆల్రెడీ అనుషు గారికి డైరెక్ట్ గాని. దీని అర్థం ఎక్కడో చోట మానసికంగా వేధించడమేగా. అంతే కదా. ఎవరైనా నాకు ఫోన్ చేసి స్వర్ణాను అట్లాగా అవ్వాలి ఇట్లా అవ్వాలని అన్నారనుకోండి, ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది అది. సినిమాకి నీకు అందంగా కనిపించడానికి నువ్వు వాళ్ళ మేనేజర్స్కో లేకపోతే అమ్మ కొంచెం ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుందంటే వాళ్ళు రెడీ అవుతారు దానికి తగ్గట్టుగా. ఇంకొకటి కూడా మనం మాట్లాడింది నేను ఇట్లా ఉండాలి, ఇట్లా చేయాలనుకుంటున్నానని చెప్పడం. ఇక్కడ మాట్లాడేవి అంటే ఇంతకు ముందు మనం కూడా ఆర్టిస్ట్ గా చేసాం కాబట్టి దానికి తగ్గట్టు నేను చెప్తా. ఈ క్యారెక్టర్ కాస్త బబ్లీ క్యారెక్టర్, బాగా కాస్త సన్నగా ఉన్నాం అనుకోండి, కొంచెం ఒక 2-3 కేజీస్ మీరు వెయిట్ పెరగాలి అంటారు. హీరోయిన్ కి ఏ రకంగా చెప్తే ఆ రకంగా. అదే వెయిట్ పెరగాలి అంటారు. సమాంతాకి మన గుణశేఖర్ గారు చెప్పారు ఇలాగా, అమ్మ ఈ క్యారెక్టర్ కి నువ్వు ఇట్లా ఉండాలి. అవును. నెక్స్ట్ అమ్మాయి ఫ్యామిలీ మ్యాన్ కి నువ్వు మజిల్స్ పెంచుకోవాలమ్మా, ఇట్స్ ఫైటింగ్ సీన్స్ స్టన్స్ ఉంటాయి అని హీరోయిన్స్ కి అర్థమవుతుంది క్యారెక్టర్ చెప్పినప్పుడు. చెప్పే భాష. సరే నువ్వు చెప్పావు కరెక్టే, అది స్టేజ్ మీద మళ్ళీ ఎందుకు చెప్పడం? అక్కడే అమ్మాయి ఆల్రెడీ అనుభవించి ఉంటుంది నీ మనోవేదన. ఏంటి ఇలా చెప్తున్నారు, సర్లే డైరెక్టర్ గారు కదా క్యారెక్టర్ కోసం అలా నా కోసం చెప్పారేమో అనుకుని అక్కడ వదిలేసి ఉంటుంది. నువ్వు స్టేజ్ మీద సభాముఖంగా అందరి ముందు చెప్తే అలాంటి మాటలు ఆ అమ్మాయిని తక్కువ చేసినట్టేగా. అమ్మాయినే కాదండి, హీరోయిన్స్ ని. ఇట్స్ ఓన్లీ ఆల్ ఎంటైర్ తెలుగు. అండ్ ఇంకొక మాట కూడా అన్నారు ఆయన, మన తెలుగు వాళ్ళకి ఇలానే నేను మాట్లాడలేనమ్మా ఆ మాటలు, సీరియస్లీ చెప్తున్నా. అదే తెలుగు వాళ్ళకి ఇలా ఉంటేనే నచ్చుతారు. మొత్తం తెలుగు వాళ్ళందరినీ కూడా బ్లేమ్ చేస్తున్నారు అక్కడ. అసలు తెలుగు వాళ్ళు ఏంటంటే సినిమా చూసే వాళ్ళందరినీ అంటే ఏంటి అసలు నీ ఉద్దేశం ఏంటి? అమ్మాయి దాంట్లో ఏమైనా ఐటమ్ గర్ల్ గా చేసిందా, లేకపోతే ప్రాస్టిట్యూట్ గా చేసిందా, ఇంకేమైనా చేసిందా? అమ్మాయి హీరోయిన్ కదా. క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడు. అంశు చాలా ఏళ్ళ తర్వాత మా సినిమా కూడా అటిచ్చింది, మాకు చాలా ఆనందంగా ఉంది, ఆ అమ్మాయి మళ్ళీ తెలుగులో డబ్బింగ్ చెప్పుకుంది, ఇలాంటివి చెప్పు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సినిమా ఇండస్ట్రీలో చాలా కామన్ అయిపోతుందండి. అది మార్చుకోకపోతే తెలుగు సినిమా అనేది ఇంకా చతికిలబడిపోతుంది. అది చాలా తప్పండి. ఎవరేమన్నా ఏమనలేరులే, ఏం చేయలేరులే. అంటే పెద్ద వాళ్ళు ఇలా చేస్తే ఇంకా చిన్న వాళ్ళకి ఏం చెప్తారు, చిన్న వాళ్ళు ఏమంటారు? మీరు అన్నారు కదా
ఏదో ఒక 2-3 మాటలు మరి అవి ఉన్నాయా లేవనేది మనకు తెలియదు లేదండి. కానీ అవును, తెలీదు కానీ అవును. ఉన్న వాళ్ళైతే ఇలా మాట్లాడరు. డెఫినెట్గా ఆ బుద్ధిలో అయితే లేదండి. అంటే మనకి ఏంటంటే ఏజ్ తత్వం అన్నీ మర్చిపోయి మాట్లాడిన మాటల్లాగానే అనిపిస్తున్నాయి. అందుకే ఈరోజు నెటిజన్స్ కానీ సోషల్ మీడియాలో అంతా కూడా ఆయన గురించి రాంగ్ అడ్వైస్ చేస్తున్నారు, రాంగ్గా మీరు ప్రోవోక్ చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో మారుతుందేమో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.